హాయ్ హలో నమస్తే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి ఉగాది శుభాకాంక్షలు. చిన్నప్పుడు ఉగాది అప్పుడు ఇట్లనే మా అమ్మ ఉగాది పచ్చడి తయారు చేసి పెట్టేది పొద్దున్నే. ఇది తినేదాకా మేమేం తినేవాళ్ళం కాదు. పంచాంగ శ్రవణం వినేవాళ్ళం అనమాట. గుడికి వెళ్ళి అయ్యగారి దగ్గర కూర్చొని వినేవాళ్ళం. అప్పుడు అంటే చెప్తారు కదా, ఆదాయం ఇంత, వ్యయం ఇంత, అవమానం ఇంత, రాజ్యపూజ్యం ఇంత అని చెప్పి. సో అప్పట్లో అనుకునేదాన్ని, నన్ను కనుక మా అమ్మ తిట్టిందనుకో, నాకు అవమానం 5 ఉంది, రాజ్యపూజ్యం 3 ఉంది, అందుకే మా అమ్మ ఇంత తిడుతుంది అనుకునేదాన్ని. ఆదాయం ఇంత, వ్యయం ఇంత అని ఉంటే బర్త్డే అప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే మాత్రం అస్సలు ఖర్చు పెట్టేదాన్ని కాదు. మా అమ్మ నాది వ్యయం ఖర్చు అయిపోతుంది అని చెప్పని చిన్నప్పుడు అట్లా అనుకునేవాళ్ళం. ఒకటే, మనం ఏం చేసినా ఎదుటి వ్యక్తి తిడుతుంది, అంటే తిట్టాలని వాడి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా తిడతారు. సో మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కదా. సో అది కొంచెం పెద్ద తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. పాలు పొంగినాయి. నేను మీతో మాట్లాడుతూ ఉండేసరికి పాలు పొంగినాయి. పండగ రోజు పాలు పొంగితే మంచిదే. అక్కడ పూజ అయ్యేలాగా ఇక్కడ నాకు ప్రసాదాలు అయిపోవాలి. ఏంటండి, చాలా పెద్ద పువ్వు వచ్చిందంట కొబ్బరికాయలు. నామాలు పెట్టావే. ఉగాది పచ్చడి రెడీ. పదండి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి అప్పుడు మనం తీసుకుందాం. మొత్తం పొగ చేశాడు మా ఆయన. ఓరి నాయన, ఏంది మా ఇదంతా అలారాలు మోగితే నువ్వు నీ భక్తి. స్వామి శరణం అయ్యప్ప. ఇట్లా ఉంది, అలారాలు మోగితే ఇంట్లో పిల్లలే కాదు పక్కింట్లో పిల్లలు కూడా లేస్తారనమాట. అదిగో ఇది పువ్వు. ఫోన్లు ఓపెన్ చేయండి స్వామి. నానా, అక్కడ డూప్ స్టిక్ వెలిగించడం ఎందుకు, బయటకు వచ్చి నించోవడం ఎందుకు? దేవుడి గారి దగ్గర నుంచి పొగలు వస్తున్నాయి చూసారా. కొబ్బరికాయ కొడితే చూసారా, కొబ్బరి పువ్వు ఇక్కడ దా పడిపోయింది. అబ్బా, చెప్పానా మోగుతుందని. అదిగో ఇదంతా మోగుతుంది. మన పండగలు ఏమన్నా వస్తే ఈ అలారాల సౌండ్ వల్ల పక్కింటి వాళ్ళందరూ తెలిసిద్ది వీళ్ళ పండగలు వచ్చినాయి, వీళ్ళు స్పెషల్స్ చేసుకుంటున్నారు, దీపారాధన చేసుకుంటున్నారు, పొగలు వస్తున్నాయని. ఇది ఎప్పట్లో ఆగదు, ఊపుకుంటూ కూర్చోవాలి జెండా. అమ్మ శాంతించమ్మా అని చెప్పి. అమ్మ శాంతించింది తొందరగానే. ఓకే, శాంతి ఇచ్చిందా? ఓకే. ఓం నమ శివాయ. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. చెప్పండి నాన్న.